నిత్య నైమిత్తిక నిజ ధర్మమునా గురు శ్రద్ధా గరిష్టతన్ చతుర పంచరాత్రోక్త హరి సమారాధన క్రియలన్ నిష్కామనం గుణనిరి మదీయ విగ్రహ దర్శన వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణములన్ కర్మ సంగిగా కుండుటనా సజ్జన ప్రకరాభిమానంబునొందుట ఈనులందున్ చాలనను కంప చేయుట సములయందు మైత్రి నిరపుట నియమ నియమ క్రియాదియైన యోగంబు చేత ఆధ్యాత్మికాది భౌతికాదులను తెలియుట పలుకుటయునో పోతన మహాభాగవతం తృతీయ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పోతనామాచ్యులు రచించిన భక్తి సుధల పద్యములలో ముఖ్యమైన పద్యముగా పేర్కొనబడినది. సందర్భము కపిలాచార్యుడు తల్లి అయిన దేవహూతితో ఈ విధముగా భక్తిని గురించి ప్రబోధము చేసినారు. పద్యభావము: నా భక్తుడైన వాడు స్నాన సంధ్యాది నిత్య కర్మలందు జగత్ కళ్యాణార్థము చేసే యజ్ఞ యాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఫలతృష్ణ లేకుండా ఉండాలి. గురువులను పెద్దలను గరిష్టమైన శ్రద్ధతో గౌరవించాలి. పాంచరాత్రాగమములో చెప్పబడిన ప్రకారము శ్రీహరిని నిష్కామ బుద్ధితో అధికమగు హింసకు తావులేని ప్రశస్తమైన కర్మయోగమును అనుష్ఠించవలెను, ఆరాధించాలి. ఇంకా ఉత్సాహముతో నా రూపాన్ని ధరించడము, కీర్తించడము, పూజించడము, నమస్కరించడము, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మల్లో చిక్కుకోకుండా ఉండడం, తనకంటే గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్నా తక్కువ వారిపైన దయా దాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరచుకోవాలి. యోగాభ్యాసము చెయ్యాలి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాలను తాను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి అని ఈ విధముగా భక్తి సుధలను గురించి దేవహూతికి పుత్రుడైన కపిలాచార్యుడు విశదముగా తెలిపినారు. శుభం.